చిన్నశంకరంపేట మండల పరిధిలోని జంగరాయి గ్రామంలో దుర్గామాత పాపమ్మదేవి అమ్మవార్ల ఆలయ 12వ వార్షికోత్సవ మహోత్సవాలకు ఆలయం ముస్తాబైంది. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకు వార్షికోత్సవ జాతర ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు గ్రామ సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షులు ఆవుల గోపాల్ రెడ్డి ఆలయ కమిటీ శుక్రవారం తెలిపింది. ఫిబ్రవరి 1వ తేదీ మొదటి రోజు ఆలయంలో గణపతి పూజ, పుణ్యవచనం, నవగ్రహ పూజ, అమ్మవార్లకు అభిషేకం, కుంకుమార్చన, హోమ పూజలు తదితర పూజా కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమం. 2వ తేదీ ఉదయం గణపతి పూజ, అమ్మవార్లకు అభిషేక పూజలు, మంత్రపుష్పం, హోమ పూజలు, సాయంత్రం బోనాల ఊరేగింపు, బొగ్గు కళాకారులచే అమ్మవార్ల కళాక్షేపాలు, సాంస్కృతిక కార్యక్రమాలు. 3వ తేదీ ఉదయం అమ్మవార్లకు అభిషేక పూజలు తదితర పూజా కార్యక్రమాలను, మధ్యాహ్నం అమ్మవారికి ఒడిబియ్యం సమర్పణ, తీర్థ ప్రసాదాల వితరణ, అన్నదాన కార్యక్రమాలు ఉంటాయన్నారు. అలాగే సాయంత్రం బొగ్గు కళాకారులచే అమ్మవార్లకి కాలక్షేపాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వార్షికోత్సవ జాతర ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. జంగరై దుర్గమ్మ పాపమ్మ 11వ వార్షికోత్సవంకు జంగరై ప్రజలకు ధన్యవాదాలు. శంకరంపేట ప్రజలు అందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుతూ 11వ వార్షికోత్సవం మరి మంచిగా జరుపుకోవాలని, గ్రామం మంచిగా ఉండాలి, గ్రామ ప్రజలు మంచిగా ఉండాలని కూడా కోరుకుంటూ రేపు ఫస్ట్ ఆదివారం నాడు హోమము, కుంకుమ అర్చన, మరి అనంతరం అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది. పూజ మీద కూర్చున్న వాళ్ళు కాకుండా కూడా ఎవరైనా వచ్చి భోజనాలు చేయవలసిందిగా కోరుకున్నాం. భోజనాల దాత పాడాల కృష్ణయ్య వాళ్ళ కుమారులు గణేష్ గిన పెట్టియడం జరుగుతుంది. కాబట్టి అందరూ హోమం కాగానే భోజనాలు ఇక్కడనే చేయాలి. ఎల్లుండి మరి బోనాలు ఉంటాయి, ఒగ్గు కథ ఉంటుంది. రేపు సాయంత్రం కూడా ఒగ్గు కథ ఉంటుంది. మరి మంగళవారం రోజు కూడా అన్నదాన కార్యక్రమం ఉంటుంది. కాబట్టి అందరు గ్రామ ప్రజలు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. గ్రామ ప్రజలను దుర్గమ్మ చల్లగా చూడాలని కూడా ఒక గ్రామ సర్పంచ్గా మా ఆశీర్వాదాలు కూడా అందరికీ ఉండాలని కోరుకుంటూ మరి చిన్న పెద్ద అక్క చెల్లె అన్న తమ్ముళ్ళు చుట్టాలు బంధువులు అందరూ వచ్చి హోమం మీద కూకుండి అమ్మవారికి ఆశీర్వాదం తీసుకోవాలని కోరుకుంటున్నాను. మరి 11 సంవత్సరాల నుంచి కూడా మన ఊరికి అంత మంచిగా జరుగుతుంది. కాబట్టి అందరు రావాల్సిందిగా మరోసారి కోరుకుంటూ మరి అల్లుళ్ళని కానీ అన్నదమ్ములు ఎక్కడన్నా బయట ఉంటే కూడా పిలుచుకొని మరి రేపు హోమం మీద కూకోవాలని కూడా కోరుకుంటున్నాను.